నుంచి ఈ రాష్ట్రంలో ఏ మహిళ కన్నా అన్యాయం కానీ దాడి కానీ చేస్తే అదే ఆఖరి రోజు అనే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో మహిళలకి గౌరవం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఏదో తూతు మంత్రంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటారు కాబట్టి ఏదో జరపండి అనే ఉద్దేశంతో కాకుండా మహిళలకి ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలకి పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాన్ని ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా సేఫ్, మహిళలకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి అత్యంత ప్రాధాన్యత లభిస్తుందనే అభిప్రాయం కలిగే విధంగా ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రీతమ యువ నాయకులు లోకేష్ గారు, మరి కూటమి పార్టీ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించటం మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న స్థానాన్ని గుర్తిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం అనే పేరుతో ఏ తల్లి కూడా తన పిల్లల్ని చదివించడానికి తన ఆర్థిక పరిస్థితులు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది, అంటే ఏదో ఒక పథకం ఇచ్చాం, పథకంతో ఓట్లు పడ్డాయి, పథకాలు ఇచ్చేది ఓట్ల కోసం అనే భావన కాకుండా ఒక సమస్య ఉంటే, ఒక విషయం ఉంటే ఆ విషయానికి పూర్తి పరిష్కారం చేయాలి అనే లక్ష్యంతో పనిచేసే కూటమి ప్రభుత్వం 67,27,000 పిల్లలకి తల్లికి వందనం పేరుతో తల్లి గొప్పతనాన్ని, తల్లి సాక్రిఫైజెస్ని గుర్తిస్తూ తల్లికి వందనం కార్యక్రమం 10,090 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పేసి మనం చేస్తానండి. అంతేకాకుండా దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్హెచ్జి గ్రూపులన్నిటికీ కూడా మరి ఆర్థిక సహాయం, రుణ సహాయం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలి, సంవత్సరానికి 1,00,000 మందిని తయారు చేయాలనే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మహిళలకి వారికి ఉన్న ఇంట్రెస్ట్లను బట్టి, వారికి ఉన్న నైపుణ్యాల ఆసరాగా ఈ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈ తయారు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక అత్యంత ప్రాధాన్య పథకంగా, కార్యక్రమంగా నిర్వహిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా ఉచిత బస్సు ఏదో గతంలో నేను బటన్ నొక్కేశాను, బటన్ కాదు ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ముఖ్యం ఏంటంటే లక్ష్యం. ఏదో లక్ష్యం లేకోకుండా అమ్మ ఒడిచ్చేసి, లక్ష్యం లేకోకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి, ఈ డబ్బులతో ప్రజల డబ్బుతో చదువుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనే ఒక మార్గనిర్దేశం లేకోకుండా ఉన్న విధానం నుంచి ఈరోజు చదివించటమే కాదు, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చామంటే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా అవకాశాలు వాళ్ళకి కలగాలి. వాళ్ళు కూడా కొంత దూర ప్రాంతాలకైనా సరే వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ సేఫ్గా ఇంటికి సాయంత్రానికి రావాలి. పిల్లలు, తల్లిదండ్రులు బస్ ఛార్జీలు కూడా ఒక భారంగా భావించి ఉన్నత విద్యకి ఆడపిల్లల్ని పంపించకూడదు అనే ఆలోచన లేకోకుండా మరి ఆ పిల్లలు బస్సులు వెళ్ళి మళ్ళీ బస్సులో తిరిగి వచ్చి ఆర్థిక భారం లేకోకుండా పిల్లలకి చదివించాలి. అన్ని రంగాల్లో కూడా వారికి సమాన అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో మరి దాదాపు 2,800 కోట్ల రూపాయలతో 2,963 కోట్లతో 50 కోట్ల ప్రయాణాలని ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలోనే నిర్వహించిందని చెప్పేసి మనం చేస్తాను.
మరి మెగా డిఎస్సి ద్వారా 7,955 మహిళలకి టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మరి మహిళా కానిస్టేబుల్స్ దాదాపు 1000 మందికి ఇచ్చాం. 1,8 మందికి దాదాపు 3,74 కోట్ల సిలిండర్స్ని పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీపం పథకం ఇచ్చిన, ఉచిత బస్సు ఇచ్చిన, తల్లికి వందనం ఇచ్చిన, మహిళల సాధికారత కోసం 38,000 కోట్ల రుణాలు ఇచ్చిన, ఇదంతా కూడా మహిళా సాధికారత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి మనం చేస్తాను. మరి మన నియోజకవర్గంలో కూడా మహిళల కోసం మరి రుణాలు కానివ్వండి, లేకపోతే మహిళలకి వ్యాపార అవకాశాల కోసం మరి పరిస్థితుల్ని క్రియేట్ చేయటం కానివ్వండి. దాదాపు 291 గ్రూప్స్ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా రుణాలు ఇప్పించే బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమం. అంతేకాకుండా ఒక 2 రోజుల క్రితం మరి సెర్ప్ సిఇఓ గారు, వారి పేరు కరుణ గారు ఉన్నట్టున్నారు, మేడం కరుణ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఆమ్చూర్ ఫ్యాక్టరీ పెడతానికి, అదేవిధంగా మన ములక్కాయ ఆకుతో ఏమంటారు దాన్ని, కాదు మునగాకుని దాని ఏదో పేరు అంటారు, ఆ పొడి మునగాకు పొడి చేయటానికి, మొరంగా ఏదో పొడి అది చేయటానికి ఇక్కడ పెట్టుబడులు మాకు డ్వాక్రా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలంటే వెంటనే 31st లోపల నేను చేస్తానండి, మీరు కలెక్టర్ గారితో ఒక రిక్వెస్ట్ పెట్టమంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మన డిస్ట్రిక్ట్ పీడీ గారిని అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ లేకపోతే నైపుణ్యాలు ఉన్న వాళ్ళు కూడా గుర్తించమని చెప్పాం. వాళ్ళ కనుక గుర్తించగలిగినట్టు 31st లోపలే ఆమ్చూర్ అంటే మామిడికాయతో పొడి, ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎవరు కూడా చింతపొడిని వాడరని చెప్పేసి తెలిసింది నాకు. సో అక్కడ చాలా మార్కెట్ ఉంది. మన నూజివీడి మామిడికాయకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది మామిడికాయ రంగంలో. కాబట్టి ఆమ్చూర్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా మొరంగో ఏదైతే చాలా వ్యాధులకి ఈ మునగాకు పొడి మరి ఔషధంగా పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆయుష్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంది. దాని ఫ్యాక్టరీ కూడా పెట్టాలని చెప్పేసి చేసాం. వాళ్ళు కూడా సాధిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఈ నారా లోకేష్ విద్యామృతం అనే పేరుతో మాజీ పార్లమెంట్ సభ్యులు కొలుసు పెదరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద దాదాపు 2,000 మంది స్టూడెంట్స్కి ప్రతిరోజు 1 జనవరి నుంచి మళ్ళీ 10th ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా, ఎందుకంటే మరి నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అనేక మార్పుల మూలంగా స్టూడెంట్స్కి మంచి మార్కులు రావాలి, స్కిల్స్ రావాలనే ఉద్దేశంతో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా బెస్ట్ రిజల్ట్స్ కోసం అనేక మరి కోచింగ్ ఇస్తూ ఉన్నారు. ఈవినింగ్కి వాళ్ళు కొద్దిగా నీరసపడుతున్నారు అని విద్యాధికారులు చెప్తే వారికి కొన్ని స్నాక్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో మరి వారందరూ కూడా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి మండలం నుంచి 5గురికి, అత్యధిక మార్కులు సాధించిన 5గురికి ఫస్ట్ ర్యాంక్ వస్తే 25,000, సెకండ్ ర్యాంక్ 15, థర్డ్ ర్యాంక్ 10, 4th 5thకి 5,000. అదేవిధంగా మరి ఐఐటి సీట్లు సాధించిన ఎస్టీస్కి 1 lakh రూపీ, మరి ఎస్సీ అయితే 75, బీసీ అయితే 50, ఓసీ అయితే 25,000 ఆర్థిక సాయం కూడా మరి కొలుసు పెద్దిరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ కింద చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మహిళలకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి ఆస్తి విషయాల్లో కానివ్వండి, లేదు ఇంకేదన్నా వేధింపుల విషయంలో కానివ్వండి, ఎటువంటిది జరిగినా కూడా వెంటనే ఇక్కడ కూటమి పార్టీ నాయకులు నేను స్పందిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తాను.